ఆ టీవీలో చూపిస్తారు. గంగా స్నానంలో కానీ, అక్కడ కానీ, హరిద్వార్‌లో కానీ, కాశీలో కానీ కొన్ని వేల మంది వస్తారండి ఆ పుష్కరాలకి. వస్తారు, స్నానం చేస్తారు, దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ట్రైన్‌లో వచ్చారు, ఏ బస్సులో వచ్చారు, ఏ ఫ్లైట్‌లో వచ్చారు, ఎలా వచ్చారో తెలీదు, ఎలా పోయారో తెలీదు, వాళ్ళకి ఇంతమందికి భోజనాలు ఎలా పెట్టారో తెలియదు. అది అఘోరీలు అంటారు. ఆ సాక్షాత్ శివ స్వరూపంగా వాళ్ళని భావించి మనం ఇప్పటికీ పూజిస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పే అఘోరీస్ అవి ఇవి అంటున్నారు కదా, నో కామెంట్స్ అండి. హల్చల్ మీడియాలో ఏ అఘోరి కూడా ఆ మీడియాలోకి ముందుకు రారండి. వాళ్ళంతా రారు, వాళ్ళు మాట్లాడరు, కనీసం ఎవరితో మాట్లాడరు, కనీసం దేన్ని కూడా ముట్టించుకోరు. వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు వాళ్ళు. అలా చేస్తాం, ఇలా చేస్తాం చెప్తే నో కామెంట్స్. నాకు తెలియని విషయాన్ని నేను కామెంట్ చేయలేను. అఘోరీలు అంటే వాళ్ళే. స్వామి చాగంటి కోటేశ్వరరావు గారికి తన ప్రవచనాలతోని ప్రజల్ని దైవం ముందుకు నడుపుతూ ఉంటాడు. అలాంటి అతనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సలహాదారుడుగా స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ గురించి ఒక సలహాదారుడు ఇచ్చారు. దీనిపై మీరేమంటారు? చాలా అద్భుతం అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచన బ్రహ్మ. మేమే ఆయన ప్రవచనాల్లో ఎన్నో నేర్చుకున్నాం. ఈ సమాజానికి ఇప్పటికీ లేటుగా గుర్తించారని నేను బాధపడుతున్నాను వారిని. మహానుభావుడు, ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఆ కాకినాడ భానుగుడి సెంటర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో నేను పూజలు చేస్తున్నాను. అక్కడ వచ్చి ఆయన ప్రవచనం చేస్తుంటే వేల మంది అలా కిక్ అనకుండా కూర్చుంటారు. ఎంత అద్భుతంగా ఆ రాముడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఆ రాముడు గురించి వర్ణిస్తే ఆ రాముడు అలా ఉన్నాడని చూపించే ఒక ఆయన మాటలతోనే చెప్పేశాడు. ఇది సత్యం అంటాడు ప్రతి మాటలోనే ఆయన. ఆ సత్యానికి సత్యంగా కట్టుబడి ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయం. హ్యాట్స్ ఆఫ్. అలాంటి ఒక మహానుభావుడికి గుర్తింపు రావడం, అందులో మా బ్రాహ్మణుడు అయినటువంటి ఆయనకి ఇంత గొప్ప పదవి రావడం నేను చాలా గర్వపడుతున్నాం. శరణమయ్యప్ప. స్వామి, హిందూ దేవాలయాల మీద ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి? దీన్ని మీరు ఏమంటారు? క్షమించాలి, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనడానికి ఉంటే ముందు మీరేం చేస్తున్నారు? ఒక సపోజ్ మీ ఇల్లు ఉందండి, మీ ఇంటి మీద ఒక 10 మంది వచ్చి పడితే మీరేం చేస్తారు? ఒక్కనే ఏం చేయలేను. వచ్చేసారు, మీరు తప్ప ఇంకెవరు లేరు, ఏం చేస్తారు? ప్రయత్నం అయితే పోరాడంటారు, పోరాడతారు. అంతే, పోరాడండి. ముందు మీరు పోరాడండి సార్. ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరికి ఊత పదం ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ ఊత పదం ప్రభుత్వాన్ని నిందించడం తప్పండి. మీరు ఎక్కడో చేసేసి వాళ్ళు పాలన చేసే పాలకుల్ని మాట్లాడడం తప్పండి. నేను ఏ పార్టీకి సంబంధించిన అని కాదు. పాలకులను నిందించకండి, వాళ్ళకి ఇదే పని కాదండి, ఇది కూడా పనియే. ఎక్కడో మూలలో చేసిన తప్పులు కూడా వాళ్ళు చూస్తూ ఉంటారా మైక్రోస్కోప్ పెట్టుకొని? మీ పక్కన ఆ గుడి పక్కన ఇల్లులు ఉన్నాయి కదా, మీరందరూ ఏం చేస్తున్నారండి? ఫస్ట్ ముందు మీరు స్పందించండి. మీ ఇంటి మీద దాడి జరిగితే మీరు ఎలా పోరాడతారో అలా పోరాడుతుంది. నిజంగా దీన్ని నేను ఖండిస్తున్నాను. ఈ యొక్క హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడి నిజంగా అది తప్పే, చాలా పాపం. మన దేవాలయం సార్ అది, మన యొక్క హెరిటేజ్, మన నెక్స్ట్ జనరేషన్కి చూపించే ఒక దేవాలయం. కాపాడుకుందాం, మనమే కాపాడుకుందాం. మనమే సైనికులం, బయట వాళ్ళు కాదు. నేను సహితం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తా అని చెప్పి శ్రీశ్రీ గారు ఎలా చెప్పారు? ముందు నేను మొదలు పెడతాను, తర్వాత నా కుటుంబం, నా బంధు, నా రాష్ట్రం, నా గల్లీ, నా ప్రభుత్వం గురించి తర్వాత మాట్లాడతాను. ముందు నేనేం చేశాను? కనీసం పోరాడకయ్యా. అక్కడ గుడి ముందర కూర్చొని నిరాహార దీక్ష చేసావా? లేదు కదా. మాట్లాడుతున్నాం కదా, చేసామా? అడగని ఇక్కడ పెట్టుకొని ప్రభుత్వాన్ని మళ్ళీ నిందించండి. కనీసం నువ్వు మొదలు పెడితే నీ పక్కింటోడు మొదలు పెడతారు కదా, నీ ఎదురింటోడు మొదలు పెడతారు కదా, ఆ గల్లీ మొదలు పెడుతుంది కదా, ఆ ఊరు మొదలు పెడుతుంది కదా, ప్రభుత్వం వరకు వెళ్తుంది కదా. నువ్వే మొదలు పెట్టలేదు, ప్రభుత్వం ఒట్టుగా చేయాలి. వాట్ ఇస్ దిస్? శరణమయ్య. కరెక్టా కాదా? కరెక్టే స్వామి, 100%. నువ్వు నిరాహార దీక్ష చేయలేదే. వెంకటేష్ అనేవాడు చేస్తుంటే వెంకటేష్ ఫ్రెండ్స్ వచ్చి చేసేవాళ్ళు. వెంకటేష్ చేయలేదు, కానీ వెంకటేష్ కూడా ప్రభుత్వం